వందనాలు బ్రదర్. వందనాలు. ఈరోజు మనం బ్రదర్ గారి దగ్గర నుంచి క్రీస్తు యొక్క పుట్టుక మర్మాన్ని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దాని గురించి సహోదరుల్ని ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు. ఎందుకంటే క్రీస్తు యొక్క పుట్టుక గురించి, ఆయన జన్మ గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. వాటన్నిటిని గురించి కూడా మన సహోదరులు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బ్రదర్ ముందుగా ప్రార్థన చేసి మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైనటువంటి మా ప్రియ పరులకు తండ్రి, మా ప్రభువారు కూడా తండ్రి ఉందావా మీకు స్తుతులు స్తోత్రం నాయన. గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని సజీలకు నుంచి ఈ దినములు నాయన మీ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ పరిశీలించి పరిశోధించి మరింత లోతుగా వాస్తవాలు మేము తెలుసుకోవడానికి, వాస్తవాలు మేము ప్రకటించడానికి మాకు జీవాన్ని ఊపిరిని కలగజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రం తండ్రి. సహోదరులైనా మా మధ్యకి తీసుకొచ్చి ఉన్నారు తండ్రి. అనేకమైనటువంటి నైనా మర్మాలను నైనా క్రీస్తు యొక్క పుట్టుక మర్మాన్ని గురించి మాకు అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియపరచలాగా కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని, సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇవ్వండి తండ్రి. అలానే విలిచినటువంటి శ్రోతలకు నైనా చూస్తున్నటువంటి సహోదరులు కూడా తండ్రి వినగలిగే చెవులను, సిద్ధపడే మనసులు కూడా వారు కలిగి ఉండి వీళ్ళ వాక్యాన్ని విడిచిపెట్టకుండా మరింత లోతుగా పరిశీలించి పరిశోధించి బెరయపట్నలాగా వాస్తవాలు తెలుసుకునే హృదయాన్ని ప్రతి వారు కూడా దయచేయమని, వారి యొక్క హృదయాన్ని తెరవమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అడిగి విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ చెప్పండి, క్రీస్తు యొక్క పుట్టుక గురించి. ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధాత్మకు పుట్టాడు కాబట్టే, ఆయన చనిపోయినా ఆయనకి బెనిఫిట్ ఉన్నదని తెలుసు కాబట్టే, చనిపోయినా సరే ఆయన ఎలా ఎగ్జిస్టెన్స్ లో ముందుగా ఎలా ఉన్నాడో అలాగే వెళ్ళిపోతానని తెలుసు కాబట్టి ఆయన మరణించాడని, ఆయన పుట్టుకకి ఆయన అలా పుట్టాడు కాబట్టే ఆయన అలాంటి పనులు చేశాడని, దేవుడు ముందుగానే స్థిరపరుచుకొని లేదా ముందుగానే సృజించుకొని పుట్టించుకున్నాడని, దేవునికి ఇంకా దిగజారిపోయి దేవునికి ఇంకొక భార్య ఉందని చెప్పేవారు కూడా ఉన్నారు. ఇలా క్రీస్తు యొక్క పుట్టుకల గురించి అవహేళన చేసేవారు ఉన్నారు, అధికంగా హెచ్చించి ఆయన తగ్గించేవారు కూడా ఉన్నారు. అసలు క్రీస్తు యొక్క పుట్టుక గురించి బేసిక్ పాయింట్ చెప్పండి బ్రదర్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరులకు ప్రభు నామమున తెలియజేస్తూ ఈ సమయంలో ఇలాగా ఆలోచించడానికి మంచి అవకాశం అనుగ్రహించండి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ క్రీస్తు యొక్క మరణం గురించిన సంగతులు అనేక శతాబ్దాలుగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు అసలు క్రీస్తు పుట్టించడానికి కారణం ఏంటనేది ప్రధానంగా దైవ గ్రంథం మనకి తెలియజేస్తాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నప్పుడు, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నప్పుడు ఈ సంగతిని తెలియజేస్తారు. అపోస్తలులు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపినటం మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అంటే లోకరక్షకుడిగా ఉండడానికి యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేశాడంటే పంపాడు. ఇది అసలైనటువంటి విషయం. అదే క్రీస్తు పుట్టిక ఎందుకు, క్రీస్తు పుట్టిక మరణం ఏంటి అంటే క్రీస్తు అసలు ఎందుకు వచ్చాడు అనే సంగతి మనకు అర్థమైనప్పుడు అసలు విషయాన్ని మనం ఆలోచించగలం. అసలు లోకంలో ఏం జరుగుతుందంటే అసలు క్రీస్తుని వెంబడించడం అనేది విడిచిపెట్టి క్రీస్తు పుట్టిక గురించి చాలా రకరకాలైనటువంటి బోధలు జరుగుతుంది. అందుకే వాస్తవంగా చూసినప్పుడు క్రీస్తు పుట్టుకని గురించినటువంటి అపోస్తలులు సువార్త ప్రకటించలేదు. సువార్త వారు ఏం ప్రకటించారంటే రక్షణ అనేది దేంట్లో పెట్టాడంటే దేవుడు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలోనే సువార్తను పెట్టాడు. అందుగురించి అపోస్తలుల యొక్క విధి విధానాలు మనం కొనసాగిస్తున్నప్పుడు వారు ఏది రహస్యంగా ఉంచారో, లేకపోతే దేవుడు ఏది రహస్యంగా ఉంచారో దాన్ని ప్రకటించలేదు వాళ్ళు. అందుకే మనకి బైబిల్ చదువుతున్నప్పుడు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి పుట్టిన తేదీ మనకి ఎక్కడా కనిపించదు. తేదీ కనిపించదు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి తేదీ కూడా కనిపించదు. అది వాస్తవమైన సంగతి. దీన్ని ఎవరు కూడా మరుగు చేయడానికి అవకాశం లేదు.
అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడనే సంగతి మనందరం గ్రహించినప్పుడు ఆ విషయాల్ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. అసలు పనిలో పడొచ్చు. అప్పగించినటువంటి పనిలో పడొచ్చు. అప్పగించిన పనిలో పడకుండా లోకంలో వృధాగా టైం వేస్ట్ చేసుకునే పనిలో చాలా మంది పడతారు. అందుగురించి ఒక విషయాన్ని గమనించినప్పుడు మనం ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 29వ వచనం మనం చదువుతున్నప్పుడు ఒక విషయం చెప్తున్నాడు చూడండి. మొదటిగా విషయం తెలియజేస్తున్నాడు. చదువుదాం ఒకసారి మనం. రహస్యములు అదే చెప్తున్నాడు చూడండి. రహస్యములు మన మన దేవుడైన యెహోవాకు చెందును. మన దేవుడిని యెహోవాకి చెందును ఖచ్చితంగా చెప్పేసాడు. రహస్యం అనేది ఏదైనా ఉంది అని అంటే కనుక మన దేవుడని యెహోవాకే చెందుతుంది అనేసి రహస్యమే. మొదటి నుంచి కూడా ప్రతి విషయం కూడా రహస్యమే. అది మన దేవుడైన తండ్రి అయిన దేవుడైన యెహోవాకి చెంది మాత్రమే చెందుతుంది. తర్వాత అయితే మనము మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి చూడండి, బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అగునని చెప్పుదని చెప్తున్నాడు. అంటే దేవుడిలో దేవుడు ఏముంచాడంటే అన్ని రహస్యంగా ఉంచాడు. ఆ రహస్యంగా ఉంచిన విషయాలు ఏదైతే బయలుపరిచాడో ఆ బయలుపరిచినవి మాత్రమే మనవి అవుతాయి. బయలుపరచనివి మనవి కావు. అవి బయలుపరిచినవి ఏం బయలుపరిచాడు అని అంటే బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుడతారు అని బయలుపరిచాడు. మీకా గ్రంథం 5 అధ్యాయం 2వ వచనం ప్రకారంగా బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుడతారని చెప్పారు. అయితే పుడతారని చెప్పారు కాబట్టి ఆయన లేఖనాల ప్రకారం ఏం చేశారంటే పుట్టారు. పుట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అది పుట్టుకని వాళ్ళు ఏం చేశారంటే కనుక యోధా దేశంలో ఉండేటువంటి వారు ఆయన పుట్టుక కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి అది యూదులకు మాత్రమే సంబంధించిన విషయం. ఆయన పుట్టి 33 సంవత్సరాలు బతికి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత సువార్త అనేది వెలుగులోకి వచ్చింది. అంటే పుట్టడం అనే తారీఖుని దేవుడు ఏం చేశాడంటే రహస్యంగా ఉంచాడు. తిరిగి లేచినటువంటి దినాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే రహస్యంగా ఉంచాడు. అంటే రోజు చెప్పాడు. ఆదివారము అనేది తప్పనిసరిగా బైబిల్లో లెక్కించబడింది, కానీ తారీఖు చెప్పలేదు. ఈ రెండు రహస్యాలు. ఆ రహస్యాలు తండ్రి దేవుడికి చెందుతాయి. అది బయలుపరిస్తే మనకి చెందుతాయి. అందుకని మనము కల్పించుకుని ఈ రోజు పుట్టాడు అని చెప్పకూడదు. కానీ పుట్టడం వాస్తవమా అని అంటే పుట్టడం వాస్తవం, పుట్టిక వాస్తవం. అని చనిపోవడం వాస్తవమా, సమాధి చేయబడడం వాస్తవమా, తిరిగి లేపడం వాస్తవం అంటే వాస్తవం. అది డేట్లు ఫిక్స్ అయినప్పుడు, డేట్లు దేవుడు తెలియజేయనప్పుడు దాన్ని సొంతంగా చెప్పడం అనేది చేయకూడదు. అది ఎందుకని పుట్టాడు? లోకరక్షకుడిగా ఉండటకు మేము చూచి ఏమిచ్చామన్నారు అపోస్తలులు? సాక్ష్యం ఇచ్చామన్నారు. అంతవరకు. అందుకే లోక రక్షకగా ఉండడానికి ఎవరు పంపించారంట? దేవుడు పంపించాడు. పుట్టాడంటే పుట్టాడు. అంతవరకే ఆలోచించాడు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది. అంటే బైబిల్లో బ్రదర్ దేవుడు పుట్టిస్తేనే ప్రభువు యేసుక్రీస్తు వారు పుట్టారని మీరు చెప్తున్నారు. లేఖనాల ప్రకారం ఆయన పుట్టించారని చెప్తున్నారు. కానీ పుట్టిన తేదీ లేదు, సమయం లేదు. కానీ పుట్టడం మాత్రం వాస్తవం. అది మేము చూసి సాక్ష్యం ఇస్తున్నామని అపోస్తలుడు చెప్తున్నారు. ఎందుకని అంటే ఒక పస్కా ఒక పండుగ దినాన్ని ఎలా చేసుకోవాలని ధర్మశాస్త్రం చెప్పుకున్నాడు. ఏ సంవత్సరాన్న క్షమించాలి, ఏ నెలలో, ఏ మాసంలో, ఏ తేదీని చేయాలని చెప్పుకున్నాడు. అమావాస్య ఎప్పుడు వస్తుందని చెప్పుకున్నాడు. ఇలా ప్రతి కార్యాన్ని చెప్తా ఉన్నాడు. కానీ ఎందుకని ఈ లోక రక్షకుడి యొక్క పుట్టుకల గురించి ఎందుకని మర్మగా ఉంచాడు? అంటే దేవుడు ప్రశ్న ఏంటంటే ఇవన్నీ కూడా తెలియజేశాడు, తారీఖులన్నీ తెలియజేశాడు. లేవికాండ 23 అధ్యాయం ప్రకారంగా. అది క్రీస్తు పుట్టుక గురించి మాత్రం ఎందుకని తెలియజేయలేదు. క్రీస్తు పుట్టాడు అని నమ్మడంలో రక్షణ లేదు. క్రీస్తు పుట్టాడు అనే విషయంలో, లేకపోతే క్రీస్తు పుట్టాడు అని నమ్మించి ఒకరిని రక్షణలోనికి తీసుకురాలేము. అది దేవుని సంకల్పం కాదు.
అందు నుంచి క్రీస్తు పుట్టాడు అనే విషయాన్ని దేవుడు తెలియజేశాడు. రెండోది ప్రవచనాల్లో కూడా తెలియజేశాడు. అందుగురించి పుట్టినటువంటి తేదీలో పుట్టినరోజు జరుపుకోవడం వల్ల రక్షణ లేదు. అందుగురించే దేవుడు ఏం చేశాడు, దాన్ని రహస్యంగా ఉంచాడు. ఎందుకంటే ప్రజలకి ఏదైతే దేవుడు చేయొద్దనో అది ఎక్కువగా చేసే అలవాటు ఉంటుంది. అందుగురించి దేవుడికి సమస్తం ముందుగానే తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడనంటే అది తారీఖు ఇవ్వలేదు. రెండోది అది చేయకూడదు అనే దానికి మనకి ఆధారం ఏంటంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుతున్నప్పుడు మనకి అపోస్తలులు మాదిరి అపోస్తలులు దేంట్లో వారు ఏది చేశారో మనం అది చేయాలి. వారు ఏమి కొనసాగించమో అదే కొనసాగించాలి అని మనకి మాదిరి అపోస్తలులు. దేంట్లో పారంపర్యంలో. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నప్పుడు కాబట్టి సహోదరులారా చదవండి. నిలుకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. రైట్. కింద పారంపర్యం ఇచ్చాడు చూడండి. విధులు అంటే మన పారంపర్యం ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఏం చెప్తున్నారంటే అపోస్తలులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మేము మీకు బోధించిన విధులను లేకపోతే మా మేము రాసినటువంటి లేఖనములను ఏదైతే ఉన్నాయో వాటిని ఆ విధుల్ని ఏం చేయాలి, మీరు పాటించాలి. అంటే దాని పారంపర్యం అన్నమాట. వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని మనం కూడా చేయాలి. అందుగురించి మనకి అపోస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు పుట్టుకను తెలియజేసే విషయాలు లేకపోతే క్రీస్తు పుట్టుకను గురించి విషయాలు లేకపోతే క్రీస్తు పుట్టుకను జన్మదినంగా చేసినటువంటి పరిస్థితులు అపోస్తలులు ఎక్కడ చేసినట్టుగా మనకు కనపడదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసినట్టుగా కనపడదు. అందుగురించి దేవుడు రహస్యంగానే ఉంచాడు దాన్ని. అందుగురించి దాన్ని రహస్యంగానే ఉంచాడు కాబట్టి అపోస్తలులు చేయలేదు, ఆ పారంపర్యాన్ని మనకి ఇవ్వలేదు. రైట్. ఓకే, మీరు చెప్పిన విధంగా ఒక దినాన్ని గూర్చి లేదా క్రీస్తు పుట్టాడు కాబట్టి నీకు రక్షణ లేదు అని చెప్తున్నారు. మరి దేనిలో రక్షణ ఉంటుంది? క్రీస్తు పుట్టుకలో లేదు. మనకి క్రీస్తు పుట్టుకలో లేనప్పుడు క్రీస్తుని లోకరక్షకుడుగా దేవుడు పుట్టించడానికి గల కారణం ఏంటి? ప్రశ్న మొదలెడతాం బ్రదర్. క్రీస్తును దేవుడు లోకరక్షకుడిగా పుట్టించడానికి గల కారణము మీరు ఇంత చెప్పుకున్నారు. సర్వ సృష్టికి రక్షణ కలగజేయడానికి దేవుడు తన కుమారుని ఈ క్రీస్తుని పుట్టించాడని. మరి పుట్టించినటువంటి క్రీస్తు యొక్క పుట్టుక ఎందుకు గొప్పది కాలేకపోయింది? దాని సంఖ్య కానీ లేదా దాని డేట్ ఎందుకు లిఖించలేదు దేవుడు? నేను అదే చెప్తాను. నేను ఏం చెప్తానంటే క్రీస్తు పుట్టడం అనేది మామూలుగానే పుట్టాడు. జన్మించడం అనేది మామూలుగానే పుట్టాడు. రెండోది క్రీస్తు వారి యొక్క మరణంలో కూడా రక్షణ లేదు. వాస్తవంగా క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడంలో రక్షణ ఉంది. అందుకే రక్షణ అనేది దేవుడి ఎదురు ఏర్పాటు చేశాడంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీవు విశ్వసించిన ఎడల నీకు రక్షణ వస్తుంది. అందులో రక్షణ అనేది ఎలా వస్తుంది అనేది దేవుడు తెలియజేశాడు. అది చెప్పాను మీకు నేను. యేసుక్రీస్తు మరణించారు, సిలువ వేయబడ్డారు అనే దాంట్లోనే కాదు రక్షణ. ఎక్కడ వరకు రక్షణ? యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు అని విశ్వసించడం వల్ల ఏమొస్తుంది అని అంటే రక్షణ వస్తుంది. ఇప్పుడు క్రీస్తు పుట్టుకలో కాదు, క్రీస్తు మరణంలో కూడా కాదు. క్రీస్తు పుట్టాడు, జీవించాడు, మరణించి సిలువ వేయబడి 3వ దినాన లేపబడిన తర్వాత మాత్రమే మనకి రక్షణ కలుగు. దేవుని చేత లేపబడ్డాడు. లేఖనం చదివి పర్ఫెక్ట్ గా చదువు. ఒకసారి చెప్పగలరు కదా? రోమపత్రిక 10:9లో దేవుని చేత లేపబడ్డాడు.
అలా ఒకసారి చూడండి. మరోసారి చెప్పండి. అదేమనగా ఆ. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని మరలా చదువుతున్నాను. దేవుడు ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అది రక్షణకు సంబంధించిన విషయం. అందుకే పుట్టుక అనేది రక్షణ అనేది లేదు. పుట్టాడు వాస్తవం అది. ఎందుకంటే చరిత్రగా యేసుక్రీస్తు వారు. ఇది ఊహగా చెప్పుకుని యేసుక్రీస్తు పుట్టలేదు అని చెప్పడానికి ప్రపంచంలో ఎవరికీ అవకాశం లేదు. ఇతిహాసం కాదు బైబిల్. అది కాదు మరి చరిత్ర చెప్తున్నాం అంటే. ఎందుకంటే రాజుల కాలంలో తిబిరియు కైసర రాజుగా ఉండటం ఆ కాలంలో జరిగిన సన్నివేశం అది. శిక్ష విధించింది కూడా ఎవరంటే పొంతు పిలాతు కాలంలో జరిగిన సన్నివేశం అది. పొంతు పిలాతు డైరెక్ట్ గా యేసుక్రీస్తుతో మాట్లాడిన సందర్భాలు. ఆమె పొంతు పిలాతు భార్య కూడా పొంతు పిలాతుతో మాట్లాడిన చరిత్ర ఉంది. అది కల్పనా కథ కాదు. రెండోది సృష్టికి పూర్వం జరిగినటువంటి పుట్టిక గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. అప్పటికే సృష్టి చేయబడి బైబిల్ ప్రకారంగా 4000 లేకపోతే ఆదాము పుట్టి 4000 సంవత్సరాలు అయింది అప్పటికి. వాస్తవం అది, చరిత్ర. అని పుట్టాడు లేదా పుట్టలేదు, లేదా పుట్టలేదు అని ఈ సందర్భానికి సంబంధించిన విషయాలు అయితే కాదు. అదే మానవుడు నమ్మని విషయం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇంకా ఇప్పటి వరకు సజీవంగా బ్రతికున్నాడు అని నమ్ముతున్నటువంటి సందర్భము ఇప్పటికి మానవుడు నమ్మే విధానం చాలా తక్కువ అనమాట. దాని గురించి చెప్తున్నమాట. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే సువార్త అనేది అందులో పెట్టాడనమాట. ఒకసారి మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నప్పుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నప్పుడు ఆ విషయం చెప్తాను చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన యుగ యుగములు జీవిస్తున్నాడు అంటాడు. చూడండి, యుగ యుగములు జీవిస్తున్నాడు ఆయన. కానీ చనిపోయాడు. ఆయన గురించి ఆయన చెప్పుకోవట్లేదు నేను పుట్టాను అనేది సువార్తకు సంబంధించిన విషయం కాదు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చెప్పుకోవట్లేదు ఆ విషయాన్ని. 1:18 చదివిదా? నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతేనే గాని చనిపోయాడు. ఇదిగో ఎందుకని చనిపోయాడు అనేది కానీ పుడితేనే కదా చనిపోతాడు. అసలు పుట్టకుండా చనిపోవడం ఏంటి జరుగుతుంది? అది పుట్టాడు. ఆయన పుట్టించాడు అని గురించి పుట్టించిన విధానం కూడా మీకు నేను ఆలోచన చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు వృద్ధి చెందాడు. కానీ యుగ యుగములు అయినా సజీవుడే. మరియు మరణము యొక్క చనిపోతుంది. మనకి అంటే యుగ యుగములు ఆయన ఏమైనాడు? జీవించి ఉన్నాడు, సజీవుడే ఉన్నాడు. ఇంకా ఆయనకి చావలేదు. చనిపోయాడు, తిరిగి లేచాడు. కానీ ఏం లేదు ఆయనకి మరణం అనేది లేదు, ఇక చావు లేదు. ఇంకా యుగ యుగములు బ్రతుకుతాడు. యుగ యుగములు జీవించే కార్యక్రమం చేస్తాడు. అనుమించి నిత్యుడా యేసుక్రీస్తు వారు అంటే నిత్యుడే. ఈ ప్రకారంగా నిత్యుడే ఆయన. ఏదేమో నిత్యుడు, తండ్రి అయిన దేవుడు నిత్యుడు అయితే కనుక ఈయన చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు దేవుని చేత. యుగ యుగములు జీవిస్తున్నాడు. నిత్యుడా అంటే యేసుక్రీస్తు నిత్యుడని ఒప్పుకోవడానికి అద్భుతంగా. బ్రదర్, ఇప్పుడు మరి నిత్యుడు అనుకుంటే ఒకవేళ అంటే మరణము లేనివాడు ఖచ్చితంగా దేవుడు అవుతాడు. దేవుడు చెప్తున్నాడు అంటే బైబిల్ ప్రకారంగా, బైబిల్లో ఉన్న ఒక మాట చెప్తున్నాడు మీకు. ఎన్నో సందర్భాల్లో సువార్త గ్రంథాల్లో మనకి 2 మాటలు వినపడతాయి. ఎవరైతే మీరు ఇప్పుడు నిత్యుడు అన్నారో ఆయన అంటాడు నేను మనిషి కుమార్ని అంటాడు, నేను దేవుని కుమార్ని అంటాడు. ఒక సందర్భంలో నిత్యుడిగా ఉన్నటువంటి ఈ క్రీస్తు ప్రభులు వారు, సజీవుడు అన్నటువంటి యుగంలో సజీవుడిగా ఎంచబడుతున్నటువంటి క్రీస్తు ప్రభులు వారు మనిషి కుమారుడు ఎలా అయ్యాడు, దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? మనిషి కుమారుడు అనేది మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నప్పుడు మనిషి కుమారుడు అనేది ప్రవచనంలో తెలియజేయబడింది. మనిషి కుమారుడు అనేది ప్రవచనంలో తెలియజేయబడింది. ఎందుకంటే ఆ మనిషి కుమారుడు పుడతాడు, సంఘాన్ని స్థాపిస్తాడు,
సంఘం స్థాపించబడిన తర్వాత ఆయన తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడని సందర్భంలో చాలా క్లియర్ గా ప్రవచన గ్రంథంలో ముందుగానే తెలియజేశాడు. దానియేలు గ్రంథం 7:13 ఆయన మనిషి కుమారుడు. ఎందుకంటే ఎవరికి పుట్టాడు? మనిషి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖముకు తేబడెను. మనిషి కుమారుడే. మనిషి కుమారుడే. ఇప్పుడు మనిషి కుమారుడిగానే పుట్టాడు ఆయన. ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎవరు? మనిషి కుమారుడే. పుట్టినప్పుడు మనిషి కుమారుడే, భూమి జీవించినప్పుడు మనిషి కుమారుడే, వెళ్ళిపోతున్నప్పుడు మనిషి కుమారుడు. మనిషి కుమారుడే. మనిషి కుమారుడే ఖచ్చితంగా చెప్తాను. మనిషి కుమారుడు అంటే మనిషి కుమారుడు ఏమయ్యాడు అని అంటే కనుక దేవుని సంకల్పం ప్రకారంగా దేవుని కుమారుడు అయ్యాడు. రామపత్రిక 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు, రామపత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మనం చదువుతున్నప్పుడు ఆయన దేవుని కుమారుడు అయ్యాడు, మనిషి కుమారుడు. అయితే యేసుక్రీస్తు వారే కాదు, నూతన సృష్టిని బట్టి అందరూ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా ఏమవ్వాలంటే దేవుని కుమారులు అవ్వాలి. ఆ దేవుని కుమారులలో చేసిన ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానము గాను, మృతులలో నుండి పునరుద్ధారణము అయినందున శరీరం బట్టి దావీదు సంతానం అంటే దావీదుకి ఏం చేయబడ్డాడు? వాగ్దానం చేయబడ్డాడు. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడెను. మృతులలో నుండి లేపబడిన విధానం ద్వారా దేవుని కుమారుడు. అది దేవుని కుమారుడు అనేది ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. మనిషి కుమారుడు అనేది ఆయన మనిషికి పుట్టాడు. మరియమ్మ ఎవరు? మనిషి. మరియమ్మ మనిషే. ఒకవేళ పురుష బీజం లేకుండా యేసుక్రీస్తు పుట్టిన మనిషికి పుట్టాడు కాబట్టి మనిషి అవుతాడు. సంపూర్ణ మానవుడు యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి సంపూర్ణంగా మానవుడిగానే పుట్టాడు. అయితే ఆయనలో ఏమున్నాయనంటే ఆయన దైవ లక్షణములు సంపూర్ణంగా సంపాదించాడు. ఆయన చూస్తే దేవుడు చూసినట్టే. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయన యందు నివసించాడు. అంటే బ్రదర్, ఒక సహోదరులు మీకు కిరణ్ పాల్ గారు ఒక సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. అది కిరణ్ పాల్ అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, మనిషి అనే వ్యక్తి ఆదామునైతే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున చేశాడు. కానీ తర్వాత మనిషి పాపము చేయడం వల్ల, ఎవరైతే ఆదాముతో పాపం చేయడం వల్ల మనిషికి జన్మతః పాపం వచ్చేసింది. యోబు గ్రంథంలో చెప్పిన విధంగా ఆ పాపాన్ని మనిషి ఎప్పటికీ కూడా పోగొట్టుకోలేడు. కాబట్టి ఈ పాపాన్ని మనం ఈ పాత రోత జీవితాన్ని ముగించుకోవడానికి, దీన్ని శుద్ధి చేసుకోవడానికి పాప రహితుడిగా ఉన్నటువంటి క్రీస్తు పుట్టాలి. అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. పుట్టుకలోనే ఒక ప్రత్యేకత ఉంది. మనిషి పుట్టినటువంటి పుట్టుక కాదైంది. కాబట్టి ఆయన పుట్టుక ప్రత్యేకమని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ వరకు. చాలా మంది అన్యులు అనే మాట ఏంటంటే, నాకున్న సహోదరులు శ్రేయోభిలాష కుటుంబ సభ్యులు అనే మాట ఏంటంటే, ఆయన పుట్టుకే ప్రత్యేకమైతే నీకు ఆయన ఎలా మాదిరి అవుతారు? ఒక ఉన్నతమైనటువంటి ఒక గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తికి
ఆ వ్యక్తిలానే నువ్వు మార్పులు రావాలి, ఆ వ్యక్తిలానే నీ చర్మ సౌందర్యం ఉండాలి, ఆ వ్యక్తిలాగే నువ్వు సంపాదించుకోవాలని ఒక దిగువ తరగతుడికి చెప్పావనుకోండి, కాంపిటీషన్ పెట్టావనుకోండి, అది వర్త్ అవుతుంది. సమతుల్యమైనటువంటి కాంపిటీషన్ కాదు అది. సో మనుష్య కుమారుడిగా పుట్టనటువంటి, ఇప్పుడు మీరు అన్నారు మనిషి కుమారుడు అని. ఒక కోట్లాధికారి ఇంట్లో పుట్టి ఆయన కారు వేసి తిరుగుతున్నాడు. కానీ పేదవాడి ఇంట్లో పుట్టిన వాటి నువ్వు కూడా కారు వేసుకుని తిరగాలి. ఒక నెల రోజుల్లో తిరగాలి. అది ఎలా చెందుతుంది? ఖచ్చితంగా బ్రదర్. ఆయన పుట్టికే కనుక ప్రత్యేకమైతే, మనిషి నిజంగానే జన్మతః పాపి అయితే, మనం ఈ పాపాన్ని కడుక్కోవడానికి ప్రత్యేకంగా పుట్టినటువంటి క్రీస్తుని ఆయన మరణాన్ని విశ్వసించి బాప్తిసం తీసుకోవాలి వాస్తవం. ఇది ఎలా కుదురుతుంది? ఈ పొందడం ఎలా కుదురుతుంది? ఇది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. అన్య అన్య ఆహ్, అన్య మతాల్లోంచి, లేదంటే అన్య వర్గాల్లోంచి వచ్చే వారికి ముందుగా ఉన్నటువంటి డౌట్ ఇది. అంటే ఇప్పుడు మనం కొంచెం ఒక 10 నిమిషాలు దీని గురించి ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తాడంటే సృజించే కార్యక్రమం చేస్తాడు. అంటే ఆత్మలు ఎవరి ద్వారా రావట్లేదు అంటే
వెళ్ళిపోతున్నారు. అలాగే శరీరంలో నుంచి వచ్చినటువంటి వీరికి శరీరం ధరించుకుని ఈ శరీరం కూడా మంటలోకి వెళ్ళిపోతుంది. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ అంతా దేవుని యొద్దకి మనలో వెళ్ళిపోతుందని చెప్తున్నాడు అనమాట. ఆ విషయాలు తెలియజేస్తున్నాడు. మనం జకర్యా గ్రంథము 12వ అధ్యాయం కూడా చదువుతున్నప్పుడు జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలో ఇదే విషయం తెలియజేస్తున్నాడు మనకి. ఎందుకంటే మనం ఆత్మకి తండ్రి దేవుడు అనే విషయం చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. అందుకే ఆత్మలు పరిశుద్ధం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధం కాబట్టి ఆత్మ కూడా పరిశుద్ధమే. ఆత్మ కూడా పరిశుద్ధమే. అందుకే ఆత్మని మనకి ఏం చేస్తున్నాడు అంటే దయచేసే కార్యక్రమం చేస్తున్నాడు అనమాట. అని నరుని ఆత్మ యెహోవా పెట్టినట్టు దీపం అంటాడు. అందుకని జకర్యా 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. దేవోక్తి ఇశ్రాయేలు గురించి వచ్చిన సృజిస్తున్నాడు దేవుడు. అనుషి ఆదాము యొక్క ఆత్మ ఆదాముదే. ఆదాము పుట్టినటువంటి పిల్లల యొక్క ఆత్మలు వారి ఆత్మలే. ఒకరి ఆత్మకి ఒకరికి ఆత్మకి సంబంధం లేదు. అని ఒకరి పాపం మరొకరికి పాపము ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశమే లేదు. అలా పాపం అనేది ట్రాన్స్ఫర్ అవడం అనేది ఎన్నటికీ జరగదు. అలా జరుగుతుంది అనుకునేది అది ఊహాజనితమైనటువంటి ఉద్దేశాలు, ఊహలు. అందుగురించి ఆ పాపం అనేది ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం అనేది లేదు అనేది దైవగ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. అందుగురించి విషయం చెప్తాడు అన్నమాట. మనం అది విషయాలు జాగ్రత్తగా చూసి మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మలకి తండ్రి దేవుడు. ఇప్పటికి కూడా ఆత్మను పంపించేది దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే యెహోవా గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చు బహుమానం. ఈ శరీరాలు మాత్రమే ఆదాము నుంచి వచ్చే కార్యక్రమం జరుగుతాడు. ఆదాము నుంచి ప్రతి మనుషుడు వస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా 24వ వచనంలో ప్రతి మనుషుడు ఆదాము నుంచి వస్తున్నాడు. ఏమొస్తున్నాయి? శరీరాలు మాత్రం వస్తున్నాయి. కేవలం ఆత్మలు మాత్రం ఏమవుతున్నాయి? సృజించబడుతున్నాయి. సృజించేది కూడా ఎలా సృజిస్తాడు దేవుడు? ప్రతి మనిషిని యథార్థంగా సృజించే కార్యక్రమం చేస్తాడు. యథార్థంగా సృజిస్తాడు. అందుగురించి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మనకి తల్లిదండ్రులుగా ఎవరికైతే పిల్లలు పడుతున్నారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే బహుమానాన్ని అందజేస్తున్నాడు. పరిశుద్ధంగా పుట్టిస్తున్నాడు. ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు ఒకసారి చూడండి మీరు. యోబు గ్రంథంలో మనకి వెలువరుస్తున్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయంలో నీవు నాకు కఠినమైన శిక్ష 26వ వచనంలో నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. ఇదొక వచనము. 12-13 అధ్యాయం 26. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యంగా విధించి ఉన్నావు. రైట్. జన్మతః పాపం ఇక్కడ ఏం లేదు. ఇది అంటే బాల్యంలో ఏం చేస్తారంటే అది చెప్తాను వీటిని. ఈ కనీసం వీళ్ళకు ఆ బైబిల్ బాల్యం అంటే ఏంటి, పుట్టుకతోనే అంటే ఏంటి అనే విషయాలు అర్థం కాదు. బాల్యము అనేది పసితనం కాదు. బాల్యం అనేది బైబిల్ ప్రకారంగా యవ్వనానికి సంబంధించిన విషయం. వాళ్ళ పాపం అనేది ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? చిన్నప్పుడు వాళ్ళకి పాపం అనేది తెలియనే తెలియదు. పాపం అనేది ఎప్పుడు వస్తుంది? చేస్తే వస్తుంది. అది నుంచి చెప్తున్నమాట. 3:26 చదువుతున్నప్పుడు మన రామపత్రిక. యోబు 14:4 ఆయన ముఖ్యంగా వాక్యం చూపించారు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగన ఎవడును పుట్ట నేరడు. అంటే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగనే ఎవడును పుట్ట నేరడు. అంటే ఆల్రెడీ మనుషులు జన్మతః పాపంలో ఉన్నారు కాబట్టి పాపరహితుడుగా ఉన్నటువంటి క్రీస్తుని అంటే మిమ్మల్ని ప్రశ్న అడగడానికి ముందు చూపిస్తారు అన్నమాట. పాపరహితుడుగా పాపాన్ని అంటుకున్నటువంటి విధంగా ఉన్నటువంటి పాపరహితుడుగా ఉన్నటువంటి క్రీస్తు పాప సహితులలో నుండి పుట్టడం మేలు కాదు కాబట్టే
పురుష బీజాన్ని తీసేశాడు, లేదా పరిశుద్ధాత్ముని ద్వారా పుట్టాడు. కారణం ఏంటంటే మనిషి ఇక్కడ 2 విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఒకటి, క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి పాపంలోంచి పుట్టలేదు. పుట్టలేడంటే మనిషి ఆల్రెడీ జన్మతః పాపం కలిగి ఉన్నాడు. 2 విషయాలు మనకి ఇక్కడ చెప్తున్నాడు. రైట్. మళ్ళీ ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా చదవాలి. యోగుకి ఎంతమంది స్నేహితులు? యోగుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? ముగ్గురు స్నేహితులు. అది గురించి ఇక్కడ బైబిల్‌లో రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. బైబిల్‌లో 1 దేవుని మాటలున్నాయి, 2 సాతాను మాటలున్నాయి, 3 మనుషుల మాటలున్నాయి. అవును. కలిగింది. యోబుని ఏమని చెప్పాడు దేవుడు? యథార్థవంతుడు అన్నాడు. అవును. సాతానుతోటి. యోబు యథార్థంగా జీవిస్తున్నాడు. యోబు కూడా చాలా సేపు ఏం చేశాడనంటే, నేను ఏ పాపం చేయలేదు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఓకే. ఏ పాపం చేయలేదు. తనతో కూడా నిబంధన చేసుకున్నంత అంటే స్టేజ్‌లో ఉన్నాడు. గొప్ప భక్తుడు. అవును. అంత గొప్ప భక్తిపరుడే. కానీ వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు, వచ్చినటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఆ ముగ్గురు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏ పాపం చేయకుండా ఈ శిక్ష ఎందుకు వస్తది నీకు? ఏదో ఒకటి చేసుంటావు. ఏదో చేసి ఉంటావు. అని చివరికి యోబుని ఏం చేశారంటే కలకాలు పాపం చేశాడు అని ఒప్పించే స్టేజ్‌లోకి తీసుకెళ్ళిపోయాడు. అంటే యోబు గ్రంథం యొక్క పుట్టు పూర్వోత్తరాలు, బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలియాలి సువార్తకి. ఇందాక మీరు అన్నారు బాల్యంలో పాపంలో అన్నారు. బాల్యం అని అంటే పుట్టినప్పుడు కాదు. పుట్టినప్పుడు కాదు. అంటే అక్కడ ఆయన యొక్క స్టాండర్డ్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ స్టాండర్డ్‌ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ యోబు ఏ పాపం చేయలేదు వాస్తవంగా. కానీ యోబుని నువ్వు పాపం చేశావు అనేటప్పటికి ఈయన ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి ఈయన ఏం చేస్తున్నాడంటే వారి యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. వారి యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అందు గురించే దేవుడు లాస్ట్‌కి ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? 42 అధ్యాయము 3వ వచనం చదువుతున్నవాడు అంటే యోబు గ్రంథంలోనే మనం ఆన్సర్ ఆలోచిస్తాం. యోబు గ్రంథం 42 అధ్యాయం 3వ వచనం చదువుతున్నప్పుడు చివరికి ఒక విషయం చెప్పాడు చూడండి. జ్ఞానములైన మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయి వీడెవడు. అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితేని ఒప్పుకున్నాడు. నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడేశాను. ఎందుకని? ఆలోచన చెప్పేశాడు. ఎవరు ఆలోచన చెప్పేశారు? యోబు యొక్క ఆలోచన స్నేహితులు చెప్పేశారు అన్నమాట. ఇంకో చిన్న రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను అక్కడ నేను. 38 అధ్యాయం యోబు గ్రంథం 2వ వచనం చదువుతాం. లేకపోతే 1 నుంచి చదువుతాం. యోబు గ్రంథం 38 అధ్యాయం 1 నుంచి. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఎలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు. ఎవడు ఆయన తండ్రి ఎవడో చేంజ్ చేస్తున్నాడంటే ఈయన ఆలోచన అంటే ఏం చేస్తున్నాడంట? చెరిపేస్తాడు. చెరిపేసేటప్పటికి ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ఆత్మ కనుక ఆత్మ నుంచి దేవుడు ఆయన స్వరూపం ఆయన పోలికలో ఆత్మను సృజిస్తున్నాడు. అంతరంగంలో జీవాత్మ దేవుడు ఏం చేస్తాడు? సృజించే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ ఆత్మకి తండ్రి ఎవరు? దేవుడు. ఆత్మకి తండ్రి దేవుడు. అని వాళ్ళు పుడుతున్నప్పుడు ఎలా ఉన్నారు అంటే పరిశుద్ధంగా ఉన్నారు. యథార్థవంతులుగా ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు. అలాగే షేక్స్పియర్ ఒక మాట అంటాడు, చిన్నపిల్లల యొక్క హృదయాలు బ్లాక్ బోర్డ్ లాంటి. వాస్తవం అది. లోకంలో కూడా వాస్తవం అది. బ్లాక్ బోర్డ్ లాంటి. మనం ఏదైతే రాస్తామో అవి ఆ హృదయాలు ఏమవుతాయి? పట్టించుకోండి. వాస్తవం అది. ఎందుకంటే హిందీ భాష కలిగినటువంటి వాళ్ళకి పుడుతున్న పిల్లలు హిందీయే మాట్లాడుతున్నారు. వాస్తవాలు అదే వేస్తున్నారు. తెలుగు వారికి పుట్టినటువంటి పిల్లలు తెలుగు మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ కూడా వాళ్ళు నేర్పిస్తే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఏం వేస్తే అదే మాట్లాడుతున్నారు కదా. అందుకే యథార్థంగా పుట్టించాడు దేవుడు, పరిశుద్ధంగా పుట్టించాడు, అద్భుతంగా నిర్మాణం చేశాడు. అందుకే ఆదాం వస్తుంది. ఆదాము చేసినట్లుగా పాపం చేస్తే వస్తుంది. అదే పాపం అనేది చేస్తే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. పాపం అనేది చేస్తే వస్తుంది తప్పించి పాపంతో దేవుడు పుట్టించిన కార్యక్రమం చేయలేదు. బ్రదర్ ఫైనల్ గా మీరు ఇందాక నుంచి చాలా ప్రశ్నలకు మాకు నివృత్తి పరిచారు.
ఆ, అసలు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడానికి గల కారణం దేవుడు అంటే ఆ పుట్టుకలో ప్రత్యేకత ఉండాలంటే సంసోన్ గారు ఉన్నారు. వాగ్దానం ఇచ్చాడు, ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి స్త్రీకని ఆమెకు కొన్ని ఆజ్ఞయించాడు. ఆజ్ఞ ప్రకారంగా ఆమె ఉన్నది పుట్టాడు సంసోన్. మా బాప్తిస్మ చౌహాన్ గారు ఉన్నారు. తల్లికి తండ్రికి వాగ్దానం వచ్చింది. వాగ్దానం పరంగా ఆయన కూడా పరిశుద్ధిలో పుట్టాడు. క్రీస్తు కూడా అలా తల్లి తండ్రుల యొక్క ద్వారా పుట్టొచ్చు కదా, యోసేపు మరియమ్మ ద్వారా పుట్టొచ్చు కదా. ఎందుకని పురుష బీజాన్ని తీసి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడానికి గల కారణం, ఇక్కడ బీజాన్ని తీయడానికి గల కారణం. రెండు విషయాలు ఏంటంటే, రెండు విషయాలు ధ్యానం చేస్తాం. ఎవరు పుట్టిక సంసోన్ యొక్క తల్లిదండ్రుల విషయం, సంసోన్ యొక్క తల్లిదండ్రుల విషయం. అక్కడ ప్రత్యేకంగా సంసోన్ని న్యాయాధిపతిగా నియమించడానికి, అయితే అప్పటి వరకు ఒక భయంకరమైన జీవితంలో కొనసాగుతున్నట్టు వారిని మీరు ఇలా మార్చుకోండి, ఇలా మార్చుకోండి మీ యొక్క బీజం నుంచి ఒక కుమారుడు పుడతారని వారికి తెలియజేస్తారు. అయితే జకరియా ఎలిజబెత్ ఏదైతే ఉన్నారో వారికి దేవుడు ఏం తెలియచేయలేదు. వారు సహజంగానే ఏం చేస్తారు, లోకసువార్త 1:6 వచనంలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నారు. వారు జీవించే కార్యక్రమం చేస్తున్నారు. తరగతి క్రమం చెప్పున అని యాజకుడిగా ఉన్నాడు. భక్తి ఏ వయసులో పుట్టించారు వాళ్ళకి? వృద్ధులైపోయినటువంటి కాలంలో వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ప్రవచనం ఇచ్చాడు. ప్రవచనం ప్రకారంగా పుట్టించే కార్యక్రమం చేశాడు. అంటే దేవుడు తను ఎన్నుకున్నటువంటి వారిని పుట్టించడానికి దేవుడు ప్రవచనాల విషయాన్ని తెలియజేశాడు. ఎన్నుకుంటున్న వారిని పుట్టించడానికి, వాగ్దానాలు ప్రకారంగా పుట్టించే వారిని పుట్టించడానికి దేవుడు ముందుగా ప్రవచనాలు తెలియజేశాడు. ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాల ప్రకారంగా పుట్టించాడు. అదే ప్రవచన ప్రకారం మనం చూసినప్పుడు ఆది కాండంలో చూసినప్పుడు 17వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు 17వ అధ్యాయం 7వ వచనం స్పీడ్గా చదివి. ఆది కాండం 17వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాంకి వాగ్దానం చేయబడింది క్రీస్తు వారు. అదే విషయం చెప్తాను చూడండి ఒకసారి. ఆది కాండము 17వ అధ్యాయం 7వ వచనంలో నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుణ్ణి ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడే ఉందని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరంలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను. ఇదంతా కూడా దేవుడు తెలియజేశాడు. అది నుంచి క్షమించి 6వ వచనం వచ్చారు. నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనులను వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చేదను. వస్తారు రాజులు నీళ్ళ నుంచి వస్తారు. అంటే ఇక్కడ ఏం చేశాడు? వాగ్దానం చేశాడు, రాజులు వస్తారు నీళ్ళ నుంచి. ఇందులో వచ్చినట్టు ఒక రాజు ఎవరు అంటే ఆత్మ సంబంధంగా వచ్చారు. 42 మంది రాజులు వచ్చారు. తర్వాత ఆత్మ సంబంధ రాజు వచ్చాడు. మంచి వాగ్దానం చేయబడిన అబ్రహాం వాగ్దానం చేయబడినటువంటి రాజు. అంటే చాలా విషయాలు మనం చెప్పుకోవాలి, కానీ సింపుల్ గా ఏం తెలియజేస్తాం. 3వ అధ్యాయం 16 వచనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం మనం చదువుతున్నప్పుడు సింపుల్ గా అబ్రహాం వాగ్దానం చేసింది ఎవరిని అనే విషయం తెలుసుకోవాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. గలతీ 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను కూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని కూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాం చేయబడినటువంటి వాగ్దానం క్రీస్తు. ఇప్పుడు అబ్రహాము చేయబడినటువంటి వాగ్దానాల గురించి ఇశ్రాయేలులందరికీ తెలుసు.
అంటే అబ్రహాం చేయబడిన వాగ్దానము ఏదైతే నెరవేరాలో దాని గురించి దేవుడు ఏం చేసుకుంటూ వస్తున్నాడు అంటే లేక అబ్రహాం సంతానం కాపాడుకుంటూ వస్తున్నాడు. కాపాడుకుంటూ వచ్చాడు. కాపాడుకుంటూ వచ్చి కొన్ని చట్టాలు చేశాడు. అబ్రహాం సంతానంలో నుంచే యేసుక్రీస్తు రావాలి నీ సంతానం అని చట్టాలు చేశాడు. అంటే రాజుని కూడా దావీదు కూడా వాగ్దానం చేశాడు. మెస్సియా రావాలని దేవుడు ఏం చేశాడంటే వాగ్దానాలు చేశాడు. అందుగురించి నీకును నీ సంతానములకు ఏం చేయబడ్డాయి? వాగ్దానాలు చేయబడ్డాయి. అందుగురించి అనేకులు వస్తారా అని అంటే అనేకులు కాదు, ఒకరి గురించి వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి వాగ్దానం చేశాడు. అది అందరికీ తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఆ సంగతి అందరికీ తెలుసు. అందుగురించి ఇశ్రాయేలు ఎదురు చూస్తుంది ఎవరి కోసం అని అంటే మెస్సియా కోసమే. మెస్సియా కోసమే ఎదురు చూస్తున్నది. మెస్సియా కోసమే. మనం సమరయ స్త్రీ దగ్గర కూడా చూస్తున్నప్పుడు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నప్పుడు సమరయ స్త్రీ కూడా చెప్తారు. అంటే సాధారణంగా జీవితాన్ని మార్చుకునేటువంటి ఒక స్త్రీ కూడా చెప్తుంటారు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అంతకు ముందు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రం క్రీస్తు గురించి చెప్పబడింది. సంఖ్యాకాండంలో కానీ లేకపోతే మేయర్ కుమారుడు అయినటువంటి ఆయన పేరు ప్రవక్త, ఇశ్రాయేలు సభించినటువంటి ప్రవక్త బిలాము బిలాము గురించి కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కనుక ప్రవచించే కార్యక్రమం చేశారు. దావీదు కూడా ప్రవచించారు. క్రీస్తు గురించి దావీదు ప్రవచించాడు. మీకా ప్రవచించారు. అనేక ప్రవచనాలు ఉన్నాయి. అదే ఆ విషయాలు ధర్మశాస్త్రం తీసుకునేటువంటి వీళ్ళకి ఏమవ్వాలి తెలియదు. మోషే కూడా ప్రవచించాడు, నాలాంటి ప్రవక్తని మీలో పుట్టిస్తారు. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. అప్పుడు ఏం జరిగింది అంటే కనుక యోధా జాతి నుంచే తీసుకురావాలి. అడిగిన ప్రశ్న ఏంటంటే పురుష బీజం లేకుండా దేవుడు ఎందుకని మరి ఇచ్చే కార్యక్రమం చేశాడు అని ప్రశ్న అడిగారు. మన యెషయా గ్రంథం వెళ్ళిపోతాయి. చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నప్పుడు లేకపోతే 10వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు సందర్భం ఏంటో మనకు అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే యూదుల మీదకి ఎవరైతే కనుక యుద్ధానికి వస్తున్నారు సిరియన్లు ముందు వచ్చారు. వాళ్ళకి బలాన్ని సమకూరలేదు. అది ఎవరు సమకూర్చుకున్నారంటే కనుక ఇశ్రాయేలుని సమకూర్చుకున్నారు. 10 గోత్రాలు సమకూర్చుకున్నారు. వారు వీరు కలిసి 2 గోత్రాలు అయినటువంటి యోధా జాతి మీదకి వాళ్ళు రావడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక నువ్వు భయపడకో, నువ్వు కప్పం కట్టనవసరం లేదు, నువ్వు వాళ్ళకి ధనాన్ని ఇవ్వనవసరం లేదు, నువ్వు భయపడనవసరం లేదు, నీకు విజయం చేయబడుతుంది అని యెషయాని వెళ్ళి ఏం చేయమన్నాడు? తెలియచేయమంటే అప్పుడు యెషయా ప్రవక్తగా ఉన్నాడు. ఆ యెషయా చెప్పినటువంటి మాట ఏం చేయాలి వాళ్ళు? ఆహాజు వినాలి. ఇక్కడ ఆహాజు రాజు, దేవుడు చెప్పిన మాట వినాలి. అది వినకుండా ఉండడం వల్ల, వినకపోవడం వల్ల దేవుడు చేసిన నిర్ణయం అది. అంటే ఆ నిర్ణయం ఎక్కడ లిఖించబడింది అంటే కనుక ప్రవక్తల గ్రంథాల్లో విషయాలు లిఖించబడి, యెషయా గ్రంథంలో విషయాలు లిఖించబడి చదివిద్దాం 10వ వచనం నుంచి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపురని చెప్పగా. చెప్తున్నాడంటే కనుక యెషయా వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ఒక సూచన అడుగు. దేవుడు ఏ పని చేసినా గానీ పాత నిబంధనలు ఏం చేసేవాడు? సూచించేవాడు. సూచన అంటే కనుక ఎదురుకుండా నువ్వు ఏది కొట్టుకుంటే అది కనిపించదు. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడి సంకల్పంలో బలంగా చేశాడు కాబట్టి యోధా జాతి నుంచి రావాలి తీసుకోవాలనేది నువ్వు సూచన అడుగు. నీకు అది ఎంత లోకంలో ఎంత లోతైందో ఎంత ఎత్తైందని చేస్తానని చెప్పాడు. ఎంత ఎత్తైందో చేస్తానని. అయితే ఆహాజ్ ఏమంటాడు? ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపరని చెప్పగా అతడు ఎలాగో చెప్పాను. ఎవరంటే ప్రవక్త చెప్తారు, దావీదు వంశస్థులారా వినుడి. అంటే అందరికీ చెప్పేసేవాడు, దావీదు వంశస్థులారా వినుడి. ఆహాజ్ ఒక్కడికే కాదు, దావీదు వంశస్థులు అందరికీ చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ముందుగానే విషయం ఏం చేశాడు? ఒప్పుకోకపోతే నువ్వు ఇలా చెప్పండి అని దేవుడు ఏం చేశాడు?
తెలియజేసేసాడు. అని దావీదు వంశస్థులారా వినుడి, వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. అంటే విసిగించేశాడు. దేవుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఏం చేశారు? విసిగించారు. విసిగించినప్పుడు దేవుడు నిర్ణయాలు మార్చుకున్నటువంటి విధి విధానాలు బైబిల్లో చాలా ఉంటాయి. ఇశ్రాయేల్ ప్రయాణ కాలంలో లోబడినప్పుడు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న విధి విధానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఉదాహరణకి నినివే పట్టణం నాశనం చేస్తాను అనుకున్నాడు, కానీ ఇంకో 100 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. అలాగా విధి విధానాలు అన్నమాట. ఈ విధి విధానంలో ఏం జరిగిందంటే విసిగించే కార్యక్రమం చేశారు. విసిగించే కార్యక్రమం చేశారు అందరూ కూడా. అందు గురించి ఏం చెప్తున్నాడు అంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చెప్పును, అంటే ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కోరుకున్నటువంటి సూచన చూపిస్తానండి, కోరుకున్న సూచన చూపిస్తాను అన్నాడు. కానీ నాకు అవసరం లేదండి, నేనే ఒక సూచన చూపిస్తాను. కానీ ప్రభువే తాను ఒక సూచన చూపిస్తాడు. ఏం సూచన అది? కన్యక గర్భవతి కంటది. కన్యక గర్భవతి కుమారుని కంటది. అప్పుడు ఈ ఇశ్రాయేలు రాజులందరూ మేము ఎంత తప్పు చేశారో, మా గర్భఫలం నుంచి రావాలి మెస్సియాస్ లేదు, మా గర్భంలో నుంచి మెస్సియా రావాలి. కానీ ఏం జరిగింది? మెస్సియా మా గర్భం నుంచి రాకుండా ఆహాజు చేసినటువంటి పని వల్ల, ఆహాజుతో పాటు అనేక మంది చేసేటువంటి పని వల్ల, తప్పుడు పని వల్ల, దేవుడిని విసిగించే కార్యక్రమం చేయడం వల్ల, దేవుడిని సూచన అడగమంటే అడగకపోవడం వల్ల ఏం జరిగింది అంటే కనుక దేవుడే ఒక సూచన చూపించే కార్యక్రమం చేశాడు. కన్యక గర్భవతి కుమారుని కంటది. కన్యక గర్భవతి కుమారుని కనే కార్యక్రమం చేశాడు. అంటే గర్భఫలము ముగిసిపోయి ఇంకా పుట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అబ్రహాంకి దేవుడు ఏం చేశాడు? సంతానాన్ని కలిగజేశాడు కదా. వృద్ధులుగా ఉన్నటువంటి జకరియా ఎలిజబెత్ కూడా సంతానం కాదు, కానీ కలిగజేశాడు. అటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి దేవుడు పుట్టించగలడు. అందుకే యోహాను కూడా మాట దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన ఏం చేయగలరు? పిల్లల్ని పుట్టించగలరు. దేవుడు ఆ పని చేయగలరు. దేవుడు అంత సమర్థుడు. ఆయన అక్కడ కేవలం పరిశుద్ధాత్మ వలనే గర్భవతి అయింది కాబట్టి ఆయన మాత్రమే పరిశుద్ధుడు అనడానికి లేదు. వచ్చిన ప్రశ్న ఆయన మాత్రమే పరిశుద్ధుడు అయితే అసలు ఎంటైర్ బైబిల్ కాన్సెప్ట్ మన చేతిలోకి రావడానికి గల కారణమే క్రీస్తు స్వరూపాన్ని మనం సంపాదించుకోవడం. ఆయన లాగా మనం ఉండడానికి ఇట్టి మనసును మీరు కూడా కలిగి ఉండడు అని, నేను క్రీస్తుని పోలు నేర్చుకున్నాను అంటాడు. మరి ఇవన్నీ చెయ్యాలంటే ఆయన మాత్రమే కలిగి, అంటే మనం కాదు అంటే మనం జీవితం అవ్వలేదు. అవును, అంటే పుట్టుకుని బట్టి ఆయన పుట్టుకుని బట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్పకుండా దాంట్లో ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఆయన జీవించడం వల్ల పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో అందరూ పరిశుద్ధులే, ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. మనకి ప్రసంగి గ్రంథంలో 7:29 అని నరులను పుట్టించే కార్యక్రమం. రెండోది ఇంకా డెప్త్ గా ఆలోచిస్తే ఆత్మ ఎవరి ద్వారా సృజించబడుతుంది? దేవుడి చేత సృజించబడుతుంది. అందుకే దేవుడిచ్చే బహుమానము పిల్లలు, దేవుడిచ్చే బహుమానం పిల్లలు అని దేవుడిచ్చే బహుమానం పిల్లలు కాబట్టి అంటే పుట్టించడం అనేది ఇక్కడ ప్రత్యేకం కారణము. ఆయన పాపం చేయకుండా పుట్టి మానవాళ్ళని రక్షించడానికి దేవుడు చేసిన ప్రణాళిక కాదు. పాపం లేకుండా పుట్టడం వల్లనే కాదు, పుడుతున్న ప్రతి వారు పాపం లేకుండా పుడుతున్నారు యథార్థవంతులు. అయితే ఆయన ఏం చేశాడంటే పాపం చేయలేదు. యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు. ఏ పాపం అని అంటలేదు, పాపం చేయలేదు ఖచ్చితం. అది అందుకని చెప్తున్నాడు 7:26 7:16 ఫిబ్రవరి 18 నుంచి 4:16 ఒకసారి చూద్దాం. క్రీస్తు గురించినటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ అదే వాస్తవం అయితే కనుక జన్మతః పాపం అనేది ఉంటే కనుక ఇప్పుడు పురుషుడు పుట్టడానికి ప్లస్ కలవాలని, లేకపోతే స్త్రీ పుట్టడానికి నాది పట్టుగా లెక్క నాకు తెలీదు,
మైనస్ ప్లస్ కలవాలని ఒక సిస్టమ్ ఉంటుంది సైన్స్ లో. అది వాస్తవం. అది అలా పుట్టాలి అంటే స్త్రీ పురుషుల యొక్క ఏముండాలి, కలిగి ఉండాలి. కలిగి ఉండాలి. అలా కలిసినప్పుడు ఇలా పుడతారు అనేది ఉండాలి కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్లస్ అయినా కలిసింది కదా స్త్రీలో పురుషుల్లో. అంటే పుట్టినటువంటి యేసుక్రీస్తు వారికి ఓడు మరియమ్మ మైనస్ అనుకోండి, ఆ మైనస్ కలిసింది కదా. అప్పుడు మరియమ్మ జన్మతః పాపం ఉంటే మరియమ్మ కూడా ఏమై ఉండాలి, క్రీస్తు కూడా ఏమై ఉండాలి, పాపం. మరి మరియమ్మకు పుట్టినటువంటి క్రీస్తు కూడా ఏమై ఉండాలి, పాపం ఉండాలి. మరి పరిశుద్ధి కలిగి ఉంటుంది. ఇదండి, ఇది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుగురించి నేను పుట్టడం వల్ల పరిశుద్ధిని అనలేదు ఆయన. నేను పుట్టడం వల్ల పరిశుద్ధిని అని అనలేదు. ఏం చెప్తున్నాడు మనకి 4వ అధ్యాయము చదువుతున్నప్పుడు మనకి హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు 7వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నప్పుడు విషయం చెప్తున్నాడు చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. పాపులలో ఏమవలేదు, ఈయన చేరలేదు. పాపుల్లో చేరలేదు. ఒకే పాపం చేసి ఉంటే చేరుతాడు. అయితే జన్మతః పాపం ఉంటే కనుక పాపులలో పుట్టక అని ఉంది. అదే కానీ పాపులలో చేరలేదు. కేవలం బైబిల్ అంతా కూడా ఏం చెప్తుందంటే పాపం చేస్తేనే పాపం. ఆజ్ఞ అతిక్రమం పాపం గాని పుట్టుక పాపం కాదు. బైబిల్ చెప్పేసింది కదా 1 పత్రిక 3:4 ప్రకారంగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. మేలైనది 4:14 ప్రకారంగా పాపం. పాపం అంటే ఏంటి చెప్తుంది బైబిల్. అసలు లేని విషయాన్ని తీసుకొచ్చి మనం పెట్టే కార్యక్రమం చేయదు. అందు నుంచి ఇశ్రాయేలీయులకు బుద్ధి కలగదు, అంటే యూదులకి యూదారాజులకు బుద్ధి కలగడం పట్టుకో దేవుడు ఏం చేశాడంటే ఈయనని ఏం చేశాడు, కన్యక కట్టబోతే కుమారుని కంటారు. కన్యక కట్టబోతే కుమారుని కట్టినప్పుడు మనకి మెస్సియా వచ్చాడు అనే విషయాలు మత్తయి సువార్త కాలం జరిగేటప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలి, ఆ మెస్సియాని కన్యక గర్భవతి కుమారుని కంటారు, నేను కన్యక గర్భవతి కుమారుని కంటారు అని చాలా మంది ఏం చేశారు ఆ రోజు విశ్వసించారు. అది సూచన అనమాట. ఫైనల్ గా చెప్పేది సూచన. ఆహాజీని అడగమన్నాడు కానీ అడగలేదు. దాన్ని ఏం చేశాడు, ఒక సూచన ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు మెస్సియా పుట్టాడు అనడానికి సూచనగా పుట్టించాడు తప్పించి కన్యక గర్భవతి కుమారుని కంటాది అనేది ఒక సూచన, కానీ అనుసరించడానికి కాదు, దాన్ని బట్టి రక్షణ వస్తుందని కాదు, అది సూచనగా ఇచ్చాడు. అది ఎవరు ఆనాడు చూసినటువంటి వారికి సూచన. సూచన అంటే ఏంటి, డైరెక్ట్ గా దాన్ని చూసిన వాళ్ళు. మరియమ్మ అందరు పరిశుద్ధంగా జీవించింది, యేసేపు మరి పరిశుద్ధంగా జీవించారు. దానితో వారిద్దరు జీవితాన్ని బట్టి విశ్వసించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి, ఇంకా విశ్వాసాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని బట్టి సూచన అవుతుంది. సూచన చూడకుండా ఎలా నమ్ముతారు. ఆ కాలాన్ని బట్టి వారి సూచన వాళ్ళు ఏం చేశారంటే కనుక ఆమోదించారు. కన్యక గర్భవతి కుమారుని కంటారు. అయితే దేవుడి తోడు ఏంటి కార్యక్రమాలను కూడా ఏం చేస్తున్నారు, చేస్తూ వస్తారు అనే విషయాలు అక్కడ అర్థం. అంతేగాని అసలు లేనిపోని విషయాలు తీసుకెళ్లే కార్యక్రమం కానీ, లేకపోతే ఇలాగా బైబిల్ కొంచెంగా యోగ గ్రంథం కూడా అర్థం కాని ప్రజలు కానీ లోకంలో చాలా మంది ఉన్నారు. నేను మాట్లాడొచ్చాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట వింటున్నాం అనుకోండి, మాట్లాడుతున్నటువంటి స్పీకర్ మనకి తెలియాలి, వింటున్నటువంటి శ్రోతలకి స్పీకర్ కి మధ్యన సంబంధం తెలియాలి. వీళ్ళిద్దరి మధ్యన సంబంధం తెలిసినప్పుడే సంభాషణ యొక్క విలువ ఏంటో లేదా సంభాషణ క్లారిటీ ఏంటో మనకు తెలుసు. మన మధ్యలో వెళ్ళి ఎవరికి ఏం చెప్తున్నారో తెలియదు, ఎవరు చెప్తున్నారో తెలియదు. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఇదంతా ఇబ్బంది. నిజంగా యోబు గ్రంథంలో సింపుల్ అది. యోబు యథార్థవంతంగా ఉన్నాడు. తన బిడ్డలు పోయినా సరే, కుటుంబం పోయినా, తన యావత్ ఆస్తి పోయినా, కొంచెం సొంత భార్య వచ్చి దేవుని నిందించమన్నా ఆయన యథార్థంగా ఉన్నాడు. తన కళను నిబంధన చేసుకుని మరీ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని స్నేహితులు వచ్చి తను నిజంగానే పాపం చేయడం వల్ల ఇదంతా వచ్చిందేమో అనే స్థితిలోకి తీసుకెళ్లిపోయిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
ఇది చిన్నది. స్నేహితులు, దేవుడు, యోబు వీళ్ళందరి యొక్క వ్యక్తిత్వాలు తెలియాలి. అక్కడ సంభాషణ తెలిస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ ముక్క మాత్రమే, ఆ వచనాన్ని మాత్రమే తీసుకొని వెళ్ళడం వల్ల ఇన్ని పొరపాటు. అక్కడే తీసుకొని అసలే హ్మ్. స్టోరీ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హుహు. అసలు యోబు పాపం చేశాడా? హ్మ్. పాపం చేయకుండా దేవుడు సాతానుతోటి భూమి మీద చిటికేసి హ్మ్. నా సేవకుడు యథార్థవంతుడు చూసావు భూమి మీద అని. అది ఏ విధంగా అయితే చిటికేసి చెప్పినట్లుగా చెప్పాడు దేవుడు. ఆ సందర్భాలను తెలియాలి. నిజంగా యోబు పాపం చేశాడా? వాస్తవంగా పాపంతో పుట్టాడా? లేదు కదా! పాపంతో పుట్టుంటే పాపం చేయాలి కదా మరి. మరి చేయలేదు కదా! ఇప్పుడు యోబు పాపం చేశాడని చెప్పాలి అప్పుడు. చెప్పగలరా? చెప్పగలరా? భక్తి వారిని. ఇప్పుడు యోబు పాపం చేయలేదు కాబట్టి ఆ యోబు కూడా యేసుక్రీస్తు వల్ల పుట్టాడని చెప్పాలి. హ్మ్. అదే కదా మరి. అంటే కాంట్రవర్సీగా ఆలోచించుకునే విధానం చేస్తే వాళ్ళ ప్రశ్న వాళ్ళకే అడ్డొస్తది. అన్ని కాంట్రవర్సీ. అది యేసుక్రీస్తు వారి పుట్టుక కూడా ఎలాంటిదో, యోబు పుట్టుక కూడా అలాంటిదని చెప్పాలి. ఎందుకంటే నేను పాపం చేయలేదని చెప్తుంది కదా బైబిల్‌లో. అని దేవుని విధి విధానాల ప్రకారంగా గ్రంథాన్ని ఆలోచించినప్పుడు కేవలం యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా పుట్టాడు కాబట్టి పరిశుద్ధంగా బ్రతికాడనేది ఒక భయంకరమైన పాపం అది. పరిశుద్ధంగానే పుడుతున్నారు అందరూ కూడా. కానీ పాపుల్లో చేరక ఆయన ఎలా ఉన్నాడు? జీవితంలో ప్రత్యేకంగా ఉన్నాడు. అద్భుతమైన జీవిత విధానం కొనసాగించారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అద్భుతమైన జీవితం అయింది. ఆయన శరీరం ధరించుకునేందుకు కూడా ఏం చేయలేదు? పాపం అనేది చేయలేదు. ఆయన పాపం చేయలేదు. అద్భుతమైన జీవితం. ముందుగా ఈ రోజు మనం క్రీస్తు పుట్టుక యొక్క మర్మాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడ్డాము. మనం ధ్యానించుకుంటూ మనం క్రీస్తు ఈ లోక రక్షకుడిగా ఉండడానికి దేవుడు ఆయన పుట్టించాడని, ఆదాము నుంచి ప్రతి మానవుడిని కూడా దేవుడే పుట్టిస్తున్నాడని. క్రీస్తు పుట్టుకలో శరీరాలు ఆదాము నుంచి వస్తుంది. ఆదాము నుంచి శరీరం వస్తుంది. ఆత్మను దేవుడే, ఆత్మలో తండ్రిగా దేవుడే ఉన్నాడు అనే విషయాన్ని తెలియపరిచారు. అదేవిధంగా పుట్టిస్తున్నటువంటి యొక్క క్రమంలో, పుడుతున్నటువంటి యొక్క క్రమంలో మనకు రక్షణ కలగడానికి క్రీస్తు పుట్టుక కాదు ముఖ్యము, ఆయన మరణం కాదు ముఖ్యము, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపడం అనేది చాలా ముఖ్యమైన విషయమని, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలే మన రక్షణకు మార్గమని, దాని విశ్వసిస్తేనే మనం నోటితో ఒప్పుకుంటేనే మనకి రక్షణ అనే విషయాన్ని తెలియపరిచారు రోమపత్రిక 10:9 ప్రకారం. అదేవిధంగా ఎంతో మంది ఈ కిరణ్ పాల్, స్వాతిక్ లాంటి వారు, అనేక మంది సహోదరులు చెప్తున్నట్టుగా మనం జన్మతః పాపులము, మనం పాపులమైనటువంటి మనము జన్మతః పాపంతో పుడుతున్నటువంటి మనము పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ప్రత్యేకింపబడినట్టుగా పుట్టినటువంటి యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే రక్షణ అని చెప్తున్నటువంటి అనేకమైనటువంటి అసత్య బోధలకు సరైన విధంగా గ్రంథానుసారంగా వాక్యం చెప్పున్నారు, వివరించున్నారు. మాట చెప్పండి. రోమపత్రిక 3:26 చూసినప్పుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పుట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇహలోక తంత్రాలు కల్పించుకొని పాపం చేస్తున్నారు. అందుకనే బాల్యం అందే నా కాడిని మొయ్యి అంటాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి బాధ్యత, బాల్యంలోనే బిడ్డలు ఎలా పెంచాలంటే దేవుని యొక్క కాడి మోసేలాగా పెంచాలి. వివేకముతో నన్ను వెతికేవారు ఎవరనే దేవుడు చూస్తా ఉన్నాడు కాబట్టి బాల్యం నుంచే దేవుణ్ణి వెతికేవారు. ఇటువంటి అర్థవంతమైనటువంటి, అర్థరహితమైనటువంటి, అర్థం లేనటువంటి వచనాలను మనం మెదడులో వేసుకొని గ్రంథాన్ని తప్పుడుగా ఆలోచించే విధానంలోకి వెళ్లకుండా క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, పురుష బీజం తీయడానికి గల కారణాన్ని ఆయన చక్కగా వివరించున్నారు. కాబట్టి విన్నటువంటి మనందరం కూడా క్రీస్తు పుట్టుకను గురించి, ఆయన ఏంటి, ఆయన ఎలా పుట్టాడనే అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. దానికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయము క్రీస్తుని దేవుడు మృతులోంచి లేపాడన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అటు మనసును కలిగి ఉండాలని ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు. అటు జీవితాన్ని కలిగి ఉండాలని ఏ మనకా లేదని అపోస్తలుడైన పేతురు మనకి చెప్తా ఉన్నాడు. కాబట్టి నేను పౌలు నడుచుకున్నానని పౌలు చెప్తాను. నాకు ఇంత బహుమానం కలిగి ఉంది, నాకు ఈ జీవకిరీటం కలిగి ఉందని పౌలు చెప్తున్నాడు.
అటువంటి విధంగా మనం కూడా క్రీస్తు మనసు కలిగి ఉండి ఆయన స్వారూప్యం కలిగి ఆయన పుట్టుక గురించి లేదంటే లేనిపోని ఆ తంత్రాలను మనం కల్పించుకొని గ్రంథాన్ని పక్కన పెట్టకుండా గ్రంథానుసారంగా ప్రవర్తించి గ్రంథానుసారంగా మనం జీవించి క్రీస్తు స్వారూప్యాన్ని అందరూ పొందుకోవాలని ఇంత మంచి వచనాలని ఇంత మంచి వాక్యాన్ని మనకు వివరించి సమయాన్ని కేటాయించినందుకు సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. సహోదరులు ప్రార్థన చేస్తాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మీ సంకల్పంలో మా అందరికి కూడా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి పెట్టండి. ఆ రక్షణలో మేము కొనసాగడానికి ఇస్తున్నప్పుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. ఉన్న చిన్న జీవితకాలంలో ఒక్కసారే మనుషుడు మరణించాలని, తర్వాత తిరిగి జరుగుతుందని పిలిచినటువంటి మాటను పెట్టండి. మేమందరం మా ప్రభు యొక్క స్వారూప్యంలో ఉంటుందండి. మేమందరం మలచబడడానికి ఒకవేళ మమ్మల్ని మేము యథార్థంగా పుట్టించినట్టండి, ఈ లోకంలో పాపం ఉండబట్టి మేము పాపం చేసి ఏ విధంగా ఏదైతే తప్పిపోయేవాడి తప్పిపోయిన మమ్మల్ని తండ్రి మరలా మీ కుమారుని యొక్క స్వభావంలో అందరూ మలచబడడానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి స్తోత్రం. మీ ప్రణాళిక ఉన్నతమైందని మేము గమనించి లోకాన్ని ప్రేమించి మీ కుమారుని మీరు సమర్పించిన విధానం చాలా గొప్పదని జరగడానికి సత్యాన్ని అంగీకరించడానికి అయినా మేము పాపమే కాబట్టి ఇక పాపమే చేస్తూ ఉంటామనే ఆలోచనలు మానవాళ్ళు లేకపోతే ఇటువంటి అబద్ధ బోధలు లోకంలో కొనసాగించకుండా మీరు చేసే ప్రణాళిక ప్రకారంగా మిమ్మల్ని యథార్థంగానే పుట్టించాను కానీ పాపం చేసినప్పుడు మరోసారి లోకాన్ని నేను ప్రేమించిన కుమారుడు సమర్పించాలని ఇచ్చిన మాటలు మాకెంతోనైనా భక్తిని యథార్థమైన జీవితాన్ని జీవించడానికి ఇస్తున్న అవకాశాలు బట్టి స్తోత్రం. ఆయన మాకు రెండో జన్మ ఉందని, ఆయన ఆ రెండో జన్మలో ఏ విధంగా పరిశుద్ధులుగా మమ్మల్ని చేశారో తండ్రి, ఆ మొదటి జన్మలోనే మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారని మేము గుర్తించడానికి తండ్రి, ఈ రెండో జన్మ యొక్క గొప్పతనాన్ని మేము వివరించుకోవడానికి తండ్రి, అటువంటిదే మొదటి జన్మని కూడా గ్రహించడానికి మీరు ఇచ్చిన అవకాశాలు బట్టి స్తోత్రాలు. ఆ ప్రభునందు ఇంకా మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దండి. ఇటువంటినైనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి సిద్ధపడినటువంటి అఖిలు వారి యొక్క స్థానిక సంఘాన్ని మీ చేతుల్లో పంపించుకోండి. సహాయాన్ని అనుగ్రహించండి. జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ తీర్చిక సారూప్యమందు దినదినము సంపూర్ణత సాధించే ధన్యతను అనుగ్రహించుకోండి. పని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.